పఠాన్కోట్ ఉగ్రదాడి అనూహ్య మలుపు తిరిగింది. శనివారం ఉదయం ఎయిర్ బేస్లోకి ప్రవేశించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చంపేయడంతో సాయంత్రానికే ఆపరేషన్ ముగిసినట్లు భావించారు. అయితే ఆదివారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు వైమానిక స్థావరంలో దాక్కున్నారని బయటపడింది. భద్రతా బలగాలు ఎయిర్ బేస్ పరిసరాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా వైమానిక స్థావరంలో దాక్కున్నట్లు బయటపడింది. దీంతో ఆపరేషన్ పఠాన్కోట్ కొనసాగింది. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకర పోరు సాగింది. ఈ హోరాహోరీ పోరులో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు పఠాన్కోట్ ఎయిర్ బేస్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్లు, కాల్పుల శబ్దంతో వైమానిక స్థావరం మోతెక్కిపోయింది. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఎయిర్ బేస్ను ఆధీనంలోకి తీసుకున్న ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఎయిర్ బేస్లో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. వైమానిక స్థావరంలో పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ఐఈడీ బాంబును వదిలేసి వెళ్లిపోయారు. భద్రతా బలగాలు తనిఖీలో ఆ బాంబు కనిపించింది. దానిని నిర్వీర్యం చేసే క్రమంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఎన్ఎస్జీ కమాండో నిరంజన్ సింగ్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయనతో మరో 6 గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు పఠాన్కోట్ ఉగ్రదాడిలో అమరవీరులైన పోలీసుల సంఖ్య 7కు పెరిగింది. ముష్కర మూకలతో పోరాడుతూ మొదట 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పలువురు జవాన్లు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ మరో 3 సైనికులు తుది శ్వాస విడిచారు. ఇక ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో 6 జవాన్లు కాగా ఒకరు గార్డ్ కమాండో. పఠాన్కోట్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముష్కర మూకలకు పాక్ గడ్డపై శిక్షణ ఇచ్చారని సమాచారం. పాక్ సైన్యం కనుసన్నల్లో ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చారని తెలుస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్కు చెందిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి ప్రణాళిక రచించిందని సమాచారం. మౌలానా మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్కు పాక్ ఆర్మీ పూర్తి సహాయ సహకారాలు అందించిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్ ఆర్మీ సహకారంతోనే ముష్కరులు అన్ని రకాలుగా శిక్షణ పొందారని, ఆ తర్వాతే వారు భారత్లోకి చొరబడ్డారని నిఘా బృందాలు పేర్కొంటున్నాయి. భారత్లో విధ్వంసం సృష్టించాలని కంకణం కట్టుకున్న ఉగ్రవాదులు అందుకు తగిన విధంగా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో వారి దృష్టి పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్పై పడినట్లు తెలుస్తోంది. సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనించిన ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో గురువారం రోజునే తమ ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టారు. మొదట పఠాన్కోట్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల తర్వాత పోలీస్ అధికారిని విడిచిపెట్టిన ఉగ్రవాదులు అతని వాహనంలోనే ఎయిర్ బేస్ వైపు ప్రయాణం సాగించారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జవాన్ల దుస్తులు ధరించిన ముష్కరులు జీపీఎస్ సిస్టమ్ ద్వారా వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇక AK-47 తుపాకులు, మోటార్లు, గ్రెనేడ్ లాంచర్లు తదితర మారణాయుధాలతో వైమానిక స్థావరం వెనుక భాగానికి చేరుకున్న ఉగ్రవాదులు అక్కడి నుంచి విచక్షణారహిత కాల్పులతో చెలరేగిపోయారు.
అమ్మా, నేను ఆత్మాహుతి బృందంలో ఉన్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇది పఠాన్కోట్ ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్. శనివారం తెల్లవారుజామున సుమారు 1:58 ప్రాంతంలో ఈ కాల్ వచ్చినట్లు సమాచారం. దాదాపు 70 సెకండ్ల పాటు జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరగ్గా అంతకు గంటన్నర ముందే ఈ సంభాషణ జరగడం గమనార్హం. దాడికి ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి ఫోన్ చేశాడు. ఫోన్లో మాట్లాడుతూ తాను సూసైడ్ మిషన్లో ఉన్నానని టెర్రరిస్ట్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే టెర్రరిస్ట్ తల్లి కూడా దారుణంగా స్పందించిందని తెలుస్తోంది. తాను సూసైడ్ మిషన్లో ఉన్నానని కొడుకు చెప్పగా చనిపోయే ముందు ఏమైనా తినాలని ఆ తల్లి చెప్పిందట. పవిత్ర యుద్ధంలో ప్రాణాలు అర్పించే ముందు ఆకలితో ఉండొద్దని తల్లి ప్రేమను చూపిందట. ఎయిర్ ఫోర్స్ ఆస్తులు, విమానాలు ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముష్కర మూకలు ప్లాన్ రూపొందించాయని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 2:30 వరకు ఉగ్రవాదులు జరిపిన 4 ఫోన్ కాల్స్ వివరాలను నిఘా అధికారులు స్పందించారు. ఈ 4 కాల్స్లో ఒకటి ఒక ఉగ్రవాది తన తల్లికి చేసిన కాల్ కాగా మిగతా 3 దాడుల సూత్రధారులతో ఉగ్రవాదులు జరిపిన కాల్స్. 87 సెకండ్ల పాటు జరిగిన ఓ సంభాషణలో అంతా కంట్రోల్లో ఉందా అని ఓ వ్యక్తి అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు యువతలి వ్యక్తి అవును అని ఫోన్లో సమాధానమిచ్చినట్లు గుర్తించారు. అలాగే సీనియర్ పోలీస్ అధికారిని కిడ్నాప్ చేసి వదిలిపెట్టడంపై కూడా సూత్రధారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలన్నీ పంజాబీ, ముల్తానీ భాషలో జరిగినట్లు సమాచారం. ఇక ఉగ్రవాదులు పాకిస్తాన్లోని భావల్పూర్, ముల్తాన్కు చెందినవారని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 మంది ఉగ్రవాదులు డిసెంబర్ 30న 2 కార్లలో భారత్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఎయిర్ బేస్కు పెద్ద ప్రమాదమే తప్పిందా? అసలు ఆ చీకటి సమయంలో ఉగ్రవాదుల కదలికలను ఎలా గుర్తించారు? ఆపరేషన్లో భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి. ఎయిర్ బేస్లో గగనతల నిఘా వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థే టెర్రరిస్టుల చొరబాటును పట్టించింది. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు ఎయిర్ బేస్లోకి వస్తుండడాన్ని గగనతల నిఘా నేత్రం గుర్తించి ప్రమాద సంకేతాలు పంపిందని తెలుస్తోంది. అప్పటికే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించడంతో ఎయిర్ బేస్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మామూలుగా ఉండే జవాన్లకు తోడుగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. మానవరహిత విమానాలను మోహరించారు. ఈ పరిస్థితుల్లో గగనతల నిఘా వ్యవస్థ ప్రమాద సంకేతాలు పంపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మొదట ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగగా ఆర్మీకి చెందిన ప్రత్యేక బలగాలు పోరాటంలో చేరిపోయాయి. తర్వాత దశల వారీగా జవాన్లను బరిలోకి దింపి ఉగ్ర మూకలను ఏరివేసే పని చేపట్టారు. MI-35 హెలికాప్టర్ ద్వారా ఉగ్రవాదులపైకి రాకెట్లను ప్రయోగించారు. నిఘా హెచ్చరికలను పంజాబ్ పోలీసులు తేలిగ్గా తీసుకున్నారా? ఉగ్రదాడిని నివారించడంలో భద్రతా బలగాలు ఫెయిల్ అయ్యాయా? 2 రోజుల పాటు ఆపరేషన్ ఎందుకు సాగాల్సి వచ్చింది? ప్రస్తుతం తెరపైకి వస్తున్న ప్రశ్నలివే. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందంటూ గత కొన్ని రోజులుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ హెచ్చరికలను పంజాబ్ పోలీసులు సీరియస్గా తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఎస్పీ కిడ్నాప్ ఉదంతమే ఉదాహరణ అని పేర్కొంటున్నారు. గురువారం పంజాబ్లోని ఒక ఎస్పీపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎస్పీని బంధించి చిత్తకొట్టి వెళ్లిపోయారు. పోతూ అతని వాహనాన్ని కూడా తీసుకుపోయారు. ఈ వ్యవహారాన్ని పంజాబ్ పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. దోపిడీ దొంగలే ఎస్పీపై దాడి చేశారని భావించి ఆ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇదే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చిందని పేర్కొంటున్నారు. ఎస్పీపై దాడి చేసి అతని వాహనాన్ని తీసుకుపోయింది దొంగలు కాదని, టెర్రరిస్టులే ఈ పనికి పాల్పడ్డారని సమాచారం. ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పోలీసులు జిల్లా ఎస్పీపై దాడి ఘటనను అన్ని కోణాల్లో విచారించడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది.
ఎస్పీ కారును ఎత్తుకెళ్లింది ఉగ్రవాదులనే కోణంలో పోలీసులు విచారణ జరిపి ఉంటే దాడిని నిలువరించే అవకాశం ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఎస్పీ వాహనం ఈ రెండు అంశాలే ఇప్పుడు పఠాన్కోట్ ఉగ్రదాడిలో ఆసక్తి రేపుతున్న అంశాలు. ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై దాడి చేసేందుకు ఎస్పీ సల్విందర్ సింగ్ వాహనం వాడినట్లు సమాచారం. పఠాన్కోట్ ఎయిర్ బేస్ కు 500 మీటర్ల దూరంలో ఎస్పీ వాహనం లభించడం గమనార్హం. దాడికి ముందు ఉగ్రవాదులు ఎస్పీ వాహనాన్ని హైజాక్ చేశారని తెలుస్తోంది. ఎస్పీ సల్విందర్ సింగ్ శుక్రవారం తన స్నేహితుడు వర్మ, అతని వంట మనిషి గోపాల్తో కలిసి గురుద్వారా వెళ్లారని సమాచారం. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పఠాన్కోట్ సమీపంలోని కోలియన్ గ్రామం వద్ద 5 వ్యక్తులు తమ వాహనాన్ని అడ్డగించారని ఎస్పీ తెలిపారు. అక్కడ ఎస్పీతో పాటు వంట మనిషి గోపాల్ను చెట్టుకు కట్టేసి ఎస్పీ వాహనంలో వర్మను తమతో పాటు తీసుకెళ్లారు. అయితే ఎలాగోలా తప్పించుకున్న ఎస్పీ స్థానికంగా ఉన్న ఓ ఇంటి నుంచి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఎస్పీ వ్యవహారాన్ని పసిగట్టిన ముష్కరులు మళ్లీ అతన్ని బంధించేందుకు వెనక్కి వచ్చారు. అప్పటికే ఎస్పీ తప్పించుకోవడంతో వర్మపై దాడి చేశారు. వర్మ గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించారు. అయితే అదృష్టవశాత్తు వర్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక ఎస్పీ వాహనాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు ఆ వాహనంలో స్వేచ్ఛగా తిరిగారు. ఎస్పీ వాహనంపై బ్లూ బీకన్ ఉండడంతో చెక్ పోస్టుల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక ఈ దాడిలో మరో కీలక విషయం బయటపడింది. టెర్రరిస్టులు సూత్రధారులతో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వచ్చారని, పాకిస్తాన్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి ఓ ట్యాక్సీ కూడా బుక్ చేశారని బయటపడింది. భద్రతా వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాదులు మొదట ఇకాగర్ సింగ్ అనే ట్యాక్సీ డ్రైవర్కు ఫోన్ చేసి వాహనాన్ని బుక్ చేసుకున్నారు. అతని కారులోనే కొంత దూరం ప్రయాణించారు. మార్గ మధ్యంలో ఆ వాహనం చెడిపోవడంతో ఎస్పీ వాహనాన్ని హైజాక్ చేశారు. అయితే తమ కదలికలు బయటపడకుండా ఉండేందుకు టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ను కిరాతకంగా హతమార్చేశారు. అటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘజియాబాద్లో రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. రైలును బాంబుతో పేల్చివేస్తామని ముంబై ఏటీఎస్ అధికారులకు ఈమెయిల్ వచ్చినట్టు సమాచారం. అయితే తనిఖీల అనంతరం ఏమీ లేదని తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. इसके अनुसार ही कंट्रोल ने प्लान किया और गाड़ी को गाजियाबाद में रोका गया। गाजियाबाद में ये गाड़ी 6:48 पर आई थी। वहां पर सभी पैसेंजर्स को उतारकर सामान की और गाड़ी की पूरी चेकिंग करी गई, जिसमें गवर्नमेंट रेलवे पुलिस, गाजियाबाद के लोग थे, यूपी पुलिस के, सिविल पुलिस भी आई थी और आरपीएफ के लोग भी थे। साथ ही डॉग स्क्वाड एंड बैम्बू स्क्वाड को भी रखा गया था और पूरी चेकिंग में कुछ नहीं पाया गया। అటు చారిత్రక నగరం ధర్మశాలలో పోలీసులు విస్తృత సోదాలు చేశారు. రోడ్లపై ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని తీసుకొని విచారిస్తున్నారు. ఉగ్రవాదులు దేశ రాజధానిని టార్గెట్ చేశారా? ఢిల్లీలో రక్తపుటేర్లు పారించేందుకు కుట్ర పన్నారా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ఢిల్లీలో వరుస పేలుళ్లు జరిపేందుకు టెర్రరిస్టులు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించారని తెలిపిన నిఘా అధికారులు దాడుల కోసమే వారిద్దరూ దేశ రాజధానిలో చొరబడ్డారని స్పష్టం చేశారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతో పాటు భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నారు.
ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని గత వారం కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 15 మంది లష్కరే తోయబా ఉగ్రవాదులు దేశ సరిహద్దులు దాటి వచ్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆగ్రా, కాన్పూర్ సహా ముఖ్య పట్టణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, విమానాశ్రయాలు సహా జనసమ్మర్ద ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ముఖ్య కూడళ్లలో సోదాలు చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉగ్ర దాడిలో నిఘా వైఫల్యం లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ఇంటెలిజెన్స్ సహకారం వల్లే పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. నిఘా బృందాలు, భద్రతా బలగాలు పరస్పర సహకారం వల్లే ఎయిర్ బేస్ను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రానికి 4 ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపిన అధికారులు ఎయిర్ బేస్లో ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనే అంశంపై స్పష్టత రాలేదని, అందువల్లే ఆపరేషన్ను ఆపేశామని విచారించారు. అయితే ఆదివారం ఉదయానికి ఎయిర్ బేస్లో మరో 2 ఉగ్రవాదులు దాక్కున్నట్లు గుర్తించామని, దీంతో వారిని పట్టుకునేందుకు మళ్లీ ఆపరేషన్ మొదలుపెట్టామని వెల్లడించారు. Almost the entire day, but by evening of yesterday, 4 of the terrorists had been neutralized. There was no further firing and it was not certain whether there are other terrorists or not. In the operations, by the evening, the operations had to be done more carefully to avoid unnecessary risks to the life of security forces. But the area in which the terrorists were was firmly cordoned and there was no chance of them escaping that area. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నిఘా వైఫల్యాన్ని కొట్టిపడేశారు. ఇంటెలిజెన్స్ సహకారం లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలిపారు. यदि इंटेलिजेंस इनपुट न रहा होता तो इससे भी बड़ा कहीं कोई हादसा हो सकता था। उस बारे में आप क्या कहें? शायद यदि इंटेलिजेंस इनपुट न रहा होता तो इससे भी बड़ा कहीं कोई हादसा हो सकता था। ఆపరేషన్ పఠాన్కోట్, ఢిల్లీలో హై అలర్ట్, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం. తదితర వివరాలు అందించడానికి మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, అత్యున్నత స్థాయి అధికారులతో ప్రధాని మోదీ సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. అలాగే భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇంకా ఆపరేషన్ పఠాన్కోట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ జయశంకర్ వీళ్ళంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇంకా పఠాన్కోట్ లో ఉగ్రవాదుల ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సిచ్యువేషన్ అంతా కూడా ప్రధానమంత్రి సమీక్ష చేశారు. మొత్తం నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎయిర్ బేస్ ను ఎటువంటి లోపలికి ఎంటర్ కాకుండా మొత్తం ఎయిర్ బేస్ ను కాపాడుకోగలిగామని చెప్పి అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పూర్తి వివరాలు అందజేశారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది, ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు. ఇంకా 2 ఉగ్రవాదులు లోపల ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఏరివేసేందుకు, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలన్నీ కూడా ఇప్పటికీ నిర్విరామంగా కాల్పులు జరుపుతూ వారిని ఏరివేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ అన్నిటిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇటు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వివరించారు. అట్లాగే అధికారులంతా వివరించారు. చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్ అది కేవలం పాకిస్తాన్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో. అండ్ అలాగే వెంకటేష్, ఆల్మోస్ట్ 42 అవర్స్ నుంచి పఠాన్కోట్ ఆపరేషన్ జరుగుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ భద్రతా దళాలు కానీ కేంద్రం కానీ కరెక్ట్గా ఉగ్రవాదుల సంఖ్య చెప్పట్లేదు ఎంతమంది హతమయ్యారో. సో ఎక్కడ లోపం కనిపిస్తుంది అంటారు? 6 ఉగ్రవాదులు చొరబడ్డారని ముందుగానే నిఘా వర్గాలకు సమాచారం అందింది. అందులో భాగంగా నిన్న 4 కాల్చి చంపారు. అయితే రాత్రి కావడం వల్ల
ఆపరేషన్ ను తాము కొంత స్లో డౌన్ చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ రోజు సాయంత్రం ప్రకటించారు. అయితే మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే ఆపరేషన్ మొదలుపెట్టిన సందర్భంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించామని ఆయన అధికార వర్గాలు చెప్తున్నారు. సో ఆ ఇద్దరిని ఇంకా వారి దగ్గర ఉన్న 2000 రౌండ్లకు సంబంధించిన 2000 రౌండ్ల బుల్లెట్స్ వారు ఉన్నాయి. సో వారంతా దాన్ని ఎంగేజ్ చేసేందుకు క్రమంలో ఇంకా కాల్పులు జరుపుతున్నారు. వారిని ఏరివేసేందుకు మొత్తం చుట్టుముట్టు ఎన్ఎస్జీ కమాండోస్ ఉన్నారు. అట్లాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రత్యేక దళం కూడా ఆ ఇద్దరి ఉగ్రవాదుల్ని కాల్చి చంపేందుకు నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఎయిర్ బేస్ లోపలికి ఎవరిని కూడా రానివ్వకుండా టెక్నికల్ ఏరియాలోకి ఎంటర్ కాకుండా వారిని నిరోధించగలిగామని నిఘా వైఫల్యం కానీ తమ వైపు నుంచి ఎటువంటి వైఫల్యం లేదని చెప్తున్నారు. నిజానికి నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం కారణంగానే ముందు జాగ్రత్తగా ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కాకుండా ఎన్ఎస్జీ కమాండర్స్ అన్నిటిని కూడా సిద్ధంగా ఉంచారు. ఏదంటే చాలా ఎయిర్ బేస్ చాలా ఇంపార్టెంట్ మిగ్ ఫ్లైట్స్ అలాగే అట్లాగే జెట్ ఫ్లైట్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ సందర్భంలో లోపలికి ఎంటర్ కాకుండా భద్రతా బలగాలు చాలా విజయవంతంగా సో అండ్ అలాగే డిసెంబర్ 28న ఉగ్రవాదులు భారత్ లో చొరబడ్డారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకని కేంద్రం అయినా అప్రమత్తం కాలేదు? సరిహద్దు రాష్ట్రాలని ఎందుకు అప్రమత్తం చేయలేదు? నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే మొత్తం ఉగ్రవాదులు నిరోధించగలిగామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. నిఘా వర్గాల నుంచి ఎటువంటి సమాచారంలో ఎటువంటి సమాచారంలో ఫెయిల్ అనేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే డిఫరెంట్ గా కొన్ని వెర్షన్స్ వినిపిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం కనుక ఉంటే ఇంకా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండనేటువంటి వాదన వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాల స్థైర్యం పెంచాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర వర్గాలు అంటున్నాయి. సో ఈ మొత్తం ఘటనకు సంబంధించి రేపు ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ కేసు అప్పగించబోతున్నారు. సో ఈ కేసు అప్పగించిన తర్వాత ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయనేది ఆ తర్వాత దీనికి సంబంధించి చార్ట్అవుట్ చేస్తారు. ముందుగా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాల స్థైర్యాన్ని నీరుగార్చకుండా ముందు ఆపరేషన్ సంబంధించి వాదన వినిపిస్తుంది. సో డిసెంబర్ 25న మోదీ లాగోర్లో దిగారు అండ్ పాక్ ప్రధాని షరీఫ్ ఇంటికి వెళ్లారు. ఈ డిసెంబర్ దౌత్యం ఉగ్రవాదులకు రుచించలేదు అని అనుకోవచ్చా? గతంలో కూడా వాజ్పేయి లాహోర్ వెళ్లారు, కార్గిల్ వచ్చింది. సో దీనిని కూడా ఆ కోణంలో చూడొచ్చా? భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ప్రక్రియను విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు ఆల్వేస్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కుట్రగాని భావిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్ గా నరేంద్ర మోడీ నేరుగా షరీఫ్ ఇంటికి వెళ్లి భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మరీ దూరం పెంచేందుకు, ఆ ప్రయత్నం సఫలం కాకుండా ఉండేందుకు ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి. జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఈ ఉగ్రవాద చర్యకు దిగింది. జైషే మహమ్మద్ సంస్థ కశ్మీర్ ని ఆజాద్ కాశ్మీర్ గా చేయాలనేటువంటి ఉద్యమం నడుపుతుంది. ఈ జైషే మహమ్మద్ కు పాకిస్తాన్ లోని ఐఎస్ఐ అండదండలు అందిస్తుంది. పాకిస్తాన్ ఇస్తున్నటువంటి డబ్బులు, ఆయుధాలను వేసుకొని వీరంతా ఈరోజు పంజాబ్ సరిహద్దు నుంచి పఠాన్కోట్ లోకి చొరబడ్డారు. వారు చొరబడిన తర్వాత కూడా నేరుగా చొరబడిన ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ లోని వారితో మాట్లాడినటువంటి సందర్భం ఇప్పటికే నిఘా వర్గాలు బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. డెఫినెట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు బాగా ఉండొద్దు అనేటువంటి కోరుకున్నటువంటి సంస్థలు ఇటువంటి చర్యకు పాల్పడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ ద అప్డేట్స్. సో ఇది ఆపరేషన్ పఠాన్కోట్ పై స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.